రేషన్ పంపిణీలో అవకతవకలను అరికట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2-3 రోజుల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అదే సమయంలో కూటమి మధ్య సయోధ్య ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనతో మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కూటమి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. చాలా క్లిష్ట సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత అంతకన్నా పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమి కట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పదే చెబుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత పాలన ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఆర్థిక సమస్యలు ఎదురవుతున్న వేళ వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకెళ్తుంది? అంటే ఒక అంధకారంలోకి నెట్టేశారు మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన వలన. ఏ రంగంలో చూసినా కూడా ఒక అనుమానం, నిజంగానే మన భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం, సంక్షేమం అట్లానే ఏదో బట్టలు నొక్కాం అనే నినాదం తీసుకెళ్లారు తప్ప అర్హత ఉన్న లబ్ధిదారులని గుర్తించి వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో ప్రక్రియ జరగలేదు. అధికారంలోకి వచ్చాక మీరు చేపట్టిన ఈ శాఖ చాలా కీలకమైన శాఖ, రోజు ప్రజలతో సంబంధం ఉన్న శాఖ, ప్రజలకు మేలు చేసే శాఖ, పౌర సరఫరాలు, ఆహారం, అదేవిధంగా వినియోగదారుల వ్యవహారాలు. ఈ శాఖను ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మీ శాఖలో? అంటే డెఫినెట్గా అండి, ముందుగా మనం ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడాలి. సంస్కారంలో భాగంగా ఖచ్చితంగా మేము ధాన్యం కొనుగోలు రైతాంగానికి ఉపయోగపడే విధంగా రైతుకే ఆ తొలి ప్రాధాన్యత ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో కాంప్రమైజ్ లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాం. ముందుగా మేము చేసింది ఏంటంటే, గతంలో ఉన్న పొరపాటు, దుర్మార్గంగా వాళ్ళు ఆలోచించిన విధానం, ఈ కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతు తను అనుకున్న మిల్లుకి అమ్ముకోలేని పరిస్థితి, ఆ మార్పు తీసుకొచ్చాం. రెండోది, కొనుగోలు చేసిన 48 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా మేము ఒక సంస్కరణ తీసుకొచ్చాం. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను, కూటమి ప్రభుత్వం 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ 2 సంవత్సరాలు మేము కొనుగోలు చేశాం. 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. అందులో 94% రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే మేము జమ చేశాం. మీ శాఖలో మరో బృహత్తర కార్యక్రమం కూడా తీసుకున్నారు. దీపం 2 పేరుతో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్లు కొంచెం టైట్ అవడంతో ఈ పైపిడి గ్యాస్ కూడా మేము దాన్ని వర్తింపజేస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ కూడా వినియోగదారులు పైపిడి గ్యాస్ పెట్టుకోవడంలో కొంత అపోహలు ఉన్నాయి. అదే సమయంలో ఈ 3 సిలిండర్లు ఇచ్చే ప్రక్రియ ఎలా సాగుతుందండి? దీపం 2 ఎప్పుడైతే ప్రారంభించామో దీపావళి 2024లో, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 4,24,00,000 గ్యాస్ సిలిండర్స్ దీపం పథకం ద్వారా ఉచితంగా వినియోగదారులకి రాష్ట్ర వ్యాప్తంగా అందించగలిగాం. 4 విడతలు పూర్తయినాయి. 5వ విడత ప్రస్తుతం నడుస్తుంది. ప్రతి విడతలో కూడా దాదాపు 94 లక్షల నుంచి 98 లక్షల వరకు వినియోగదారులు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ఎక్కడ కూడా కొరత లేకుండా వాళ్ళు డెలివరీ అయిన వారం రోజుల్లోపే వాళ్ళ నిధులు వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద 2 ఏళ్ల పాలనలో ఒకవైపు తన శాఖను సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ 2 ఏళ్ల పాటు ప్రజాపాలన కొనసాగింది రాష్ట్రంలో అని మనోహర్ గారు చెప్తున్నారు. అదే సమయంలో ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం పూర్తి స్థాయిలో విఫలమైందని, ఆ పార్టీ నాయకుడే కాదు, ఆ పార్టీ వెంట ఉన్నటువంటి నాయకులు కూడా ఆ పార్టీలో ఉండాలా వద్దా కూడా ఆలోచించుకోవాలని ఆయన చెబుతున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.